అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి కావాల్సింది వేప పువ్వు, పచ్చడి చేయడానికి వేప పువ్వు తీసుకుంటామండి. ఇలాగా వేప పువ్వు, అలాగే సాల్టు, అలాగే బెల్లము, చింతపండు, మామిడికాయ, కారము, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అలాగే దేవుడి పటం ఏదో ఒకటి మనకు నచ్చిన దేవుడి పటము, పసుపు, కుంకుమ, పళ్ళు, అగరబత్తులు, మొత్తం అన్నీ ఇలాగ కొంచెం సింపుల్గా ఉగాదికి సెలబ్రేషన్స్కి తెచ్చుకున్నవి. తమలపాకులు. అలాగే పచ్చడి చేయ విధానం ఎలాగంటే, ముందుగా ఒక 4-5 రెక్కలు ఉంటాయి కదా, ఇట్లాగ వేప పువ్వుది ఆ రెక్కలు తీసుకోవాలి. చింతపండు నానబెట్టుకుని నీళ్లు తీసుకోవాలి. ఆ చింతపండు నీళ్ళలోని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని పలచగా వాటర్ చేసుకున్న తర్వాత అందులో అరటిపళ్ళు పిసుకొని బాగా మ్యాష్ చేసుకొని మెత్తటివి వేసుకోవాలి. దాంట్లో మామిడికాయ కోరుకుని వేసుకోవాలి. అలాగే కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కానీ కొబ్బరి కోరుకుని కానీ వేసుకోవచ్చు. అలాగే మామిడికాయను కూడా కోరుకుని కానీ ముక్కలు కానీ కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడిని తయారు చేద్దాం. రేపు చూపిస్తాను. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అండి, ఉగాది పచ్చడి కొత్త బౌల్లో చేయాలంటారు. అందుకని ఇది కొత్త బౌల్ నేను తీసుకున్నాను కాబట్టి దీంట్లో చేశాను. ఏదైనా కొత్త ఐటెంలో చేయాలంటారు. ఉగాది పచ్చడి మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.